మా అక్కకి చెప్పాను నాకు ఇట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్, ఇట్లా ఒప్పుకోవట్లేదు అని చెప్తే, సరే నేను మాట్లాడతా, నీ ఇష్టం వచ్చి నువ్వు చెయ్యి, కానీ మంచిగా రా, ఒక నేమ్ అనేది కావాలి మాకు అని చెప్పి మా డాడీని చాలా అడిగి ఒప్పించింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ లోకేష్ గారు పరిచయం అయ్యారు, ఆయన చాలా సపోర్ట్ చేశారు. గణేష్ గారు కానీ సునంద గారు కానీ చాలా బాగా చూసుకున్నారు, ఒక ఫ్రెండ్లీగా చేశాము. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ ఎంకరేజ్ చేయాలి, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటే థ్యాంక్ యూ. నాస్తికుడు స్టోరీ లైన్ ఇచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, యాక్చువల్లీ నువ్వు దీన్ని చాలా ఇంక్లూడ్ చేసినట్టున్నావు నేను చెప్పిన లైన్కి. సో చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను చెప్పిన లైన్ అయితే ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా దెన్ దేర్ ఇస్ సమ్ చేంజెస్ అనమాట. అండ్ మీరైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, హీరో మెటీరియల్ మీరు థియేటర్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. సో రాసి పెట్టుకోండి. నేను ఒకటే మాట ఈ సందర్భంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వీఆర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పీపుల్. మనం ఎక్కడెక్కడ నుంచో వచ్చాము, బట్ ఒక్క దగ్గర కలవాలి, అందరం కలిసి అది బాగా పాపులర్ అయ్యేలాగా చేసుకోవాలి. అంటే ఎవరెవరికో తెలియదు, మనం ఇప్పుడు ఒకరికి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఆపర్చునిటీస్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కరెక్ట్గా ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండింది అనుకోండి, సో రెగ్యులర్గా ఎక్కడి నుంచో వస్తున్నారు అనేది తెలిసిపోయింది. ఇప్పుడు సపోజ్ డాన్ గణేష్ కావచ్చు, లేకపోతే కార్తీక్ బ్రో కావచ్చు, లేకపోతే సమ్ అదర్ ప్రొడక్షన్ కావచ్చు. సో అక్కడ నుంచి రెగ్యులర్గా వీళ్ళే ప్రమోట్ అవుతూ ఉంటే డెఫినెట్లీ ఏమవుతుందంటే, మనల్ని చూసే వాళ్ళు చాలా మంది, తిరుపతి వైపు చూసే వాళ్ళు చాలా మంది వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఆల్రెడీ చూస్తుంటారు, బట్ మనకు తెలియదు అంతే. సో ఈ పర్సన్ ఇప్పుడు ఈ ఒక పర్సన్ కుండలి చేశాడు, ఇంకో పర్సన్ నాస్తికుడు చేశాడు, ఇంకో పర్సన్ ఇంకో సమేదరు ఏదో చేస్తున్నాడు. సో ఇతను ఎక్కువ సార్లు కనిపిస్తున్నాడు అంటే డెఫినెట్లీ మీకు ఆ ఆపర్చునిటీ డెఫినెట్లీ ఎత్తుక్కుంటూ వస్తుంది. సో ఆల్రెడీ మీకు ఆ ఆపర్చునిటీ వచ్చిందన్నారు. సో 2 hours మూవీ వచ్చిందన్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సో అది చాలా రేర్ మూమెంట్, చాలా మందికి అది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. బిగ్ స్క్రీన్ మీద మనం చూసుకోవాలంటే దానికి చాలా కష్టపడాలి. మీరు అన్నట్టు కష్టం విలువ తెలిసిన వాళ్ళే అంత దూరం వెళ్ళగలుగుతారు, ఓకేనా. సో నాకు ఈ జర్నీలో పరిచయమైన వాళ్ళు డాన్ గణేష్ అండ్ వీళ్ళైతే నా ఫ్యామిలీ. సో నేను ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు. బట్ ఇలా నాకు ఒక ఫ్యామిలీ ఆడైంది మన, అండ్ వీళ్ళిద్దరు కూడా సర్ప్రైజ్ అబ్బా నాకు. సో మన గణేష్, ఇతని పేరు కూడా గణేష్, అండ్ మన వీళ్ళంతా నా టీము. సో ఎప్పుడు కూడా నేను అలా అనుకోలేదు, ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోండి, మన వాళ్ళు ఎవరు పిలిచినా వెళ్ళిపోండి, అండ్ ఎదుటి వాళ్ళు ఎవరు పిలిచినా వెళ్ళిపోండి. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది రేర్గా క్రియేట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి రేర్గా క్రియేట్. ఇప్పుడు మీకు ఎలా క్రియేట్ అయిందో అలాగే ప్రతి ఒక్కరికి రేర్గా వస్తుంది. అప్పుడు దాన్ని పిక్ చేసుకోవడానికి చాలా అడ్డంకులు వస్తాయి, దాన్ని కరెక్ట్ టైంలో పిక్ చేసుకుంటారు. మీరు ఎలా పిక్ చేసుకున్నారో, ఇప్పుడు నాస్తికుడు కానీ, నాస్తికుడు తర్వాత కుండలి మీకు బిగ్ మూమెంట్, కుండలి తర్వాత ఇంక ఆ పేరు నాకు తెలియదు కాబట్టి దట్ ఈస్ అ బిగ్ మూమెంట్ అవుతుంది. సో లోకేష్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ మీకు, ఓకేనా. సో నేను అనేది ఏమంటే, అందరూ ఏదైనా సరే మీ దాంట్లో ఆపర్చునిటీ ఉందా పిలవండి, అందరినీ పిలవండి. మీ దాంట్లో ఆపర్చునిటీ అందరినీ పిలవండి, అందరూ చేద్దాం. అందరూ చేసిన తర్వాత ఒక్కరు క్లిక్ అవుతారు, ఖచ్చితంగా ఒకరే క్లిక్ అవుతారు. దాంట్లో డైరెక్టర్ అయినా క్లిక్ అవ్వచ్చు, లేదా హీరో అయినా క్లిక్ అవ్వచ్చు, లేదా హీరోయిన్ అయినా క్లిక్ అవ్వచ్చు. వాళ్ళ ద్వారా మనం అందరం వెళ్ళచ్చు మళ్ళీ. సో ఆ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసుకుందాం ఇక్కడ నుంచి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాస్తికుడు అయితే చాలా బాగుందా, ఓకేనా. ఇంకోటి ఏంటంటే, సునంద గారు మీరేం మాట్లాడట్లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు, మళ్ళీ మీరేం మాట్లాడరు, ఓకేనా. రెండోది ఏమంటే, షటర్లు ఎక్కువైపోయాయి ఈ మధ్య. హీరో మాట్లాడుతుంటే షటర్లు వేస్తారు, అట్లా చేయొచ్చు కదా ఇక్కడ, ఓకేనా. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నాస్తికుడు టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్, ఓకేనా. గోయింగ్ ఫార్వర్డ్ అండ్ more much projects, okay na, interesting projects as well, okay na. Thank you. Ra two lines about film. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో మీకు అందరూ తెలుసు. సో నాతో పాటు నా పక్కనే ఉండి హార్డ్ వర్క్ చేసి నాతో పాటు ఉండి ప్రతి ఒక సామెత ఉంటారు కదా, ప్రతి మగాడు వెనకాల ఒక అమ్మాయి ఉన్నట్టు. సో నాకు ఇన్స్పిరేషన్ తను, నాకు వెనకాల ఉండి ప్రతి ఒక్కటి పక్కన ఉండి నేను ఎంత కష్టపడుతున్నానో దానికి ఈక్వల్గా తను కష్టపడుతుంది. సో కో డైరెక్టర్గా తను చేసింది, డైలాగ్స్ అందిస్తుంది, అన్ని చేస్తుంది, స్టాండ్స్ పట్టుకుని మూవ్మెంట్ చేస్తా, లైట్స్ అందిస్తా, ప్రతి ఒక్కటి తను కష్టపడేది. నేను కష్టపడేదానికన్నా కొంచెం కెమెరా పట్టుకుంటా అంతే. సో తను ఎక్కువ కష్టపడుతుంది. సో తన సైడ్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి few words విన్నాం.
చెప్పండి, ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అసలు ఆ ఫిలిం. ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను ఇందులో కూడా డైరెక్ట్గా, కొత్తగా ఉందంతే. ఆపర్చునిటీ ఇచ్చిందండి, థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీ మూవీ గురించి దీని ఫిలిమ్స్లో చేస్తున్నాను 8 ఫిలిమ్స్ దాకా. ఆఫ్టర్ ఓటీటీ మూవీలో సెకండ్. ఇప్పుడు ఈ ఫిలింలో చూస్తుంటే తను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. మరి నువ్వు లైట్ అన్నావు, నాకు కనీసం మేకప్ అన్నావు. ఆ ఫిలింలో అయితే టోటల్ నేను చేంజ్ అసలు. మొత్తం ఒక అమ్మాయిని కనిపిస్తుంది, దెయ్యంగా మార్చేస్తున్నారు కదా కార్తీక్ గారు. అది ఎలా దొరుకుతుందో నాకు అమ్మాయిలు నచ్చరు, హీరో మీద కాన్సంట్రేషన్. అందుకే ఐ లవ్ యూ కూడా చెప్పాను. అందుకే లోకేష్ ఎలా ఇంకా చెప్పాలంటే ఇందాక చెప్పారు కదా, అది అందమైన అమ్మాయిలు చేయాలి కూడా అని చెప్పారు. ఇంకా లోకేష్ బాయ్స్ క్యూట్ చేయాలి. ఇంకా ఈ ఫిలింలో వీళ్ళిద్దరు చేశారు. వీళ్ళు నాకు పెద్దగా పరిచయం లేదు. ఈ ఫిలింలో వచ్చిన తర్వాత బాగా మాట్లాడి బాగా సపోర్టు. నేను ఫస్ట్ టైం భయపడింది, కానీ తర్వాత పోను బాగా అలవాటు అయిపోయింది. ఇక అసలు ఏడవడానికి అంటే నీళ్ళు కూడా రాదన్నమాట. ఆ గిద్దరిని పెట్టినా కానీ అసలు రాలేదు. చాలా ట్రై చేసింది, కానీ బాగా చేసావు. ఇంకా లోకేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, చాలా బాగా చేశారు. దీంట్లో అయితే చాలా బాగా ఉంది, నాస్తికుల్లో కన్నా దీంట్లో చాలా బాగా చేశాము. ఇంకా బెటర్ ఆప్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. ఇద్దరికి బాగుంది. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మధు సార్, ఆయన గెటప్ చూసారు కదా, స్వామి గెటప్. ఓం నమః ఇంకో శివాయ. విషయం చెప్పేది మర్చిపోయాను సార్, మీరండి సార్. మేకప్ వేస్తుంటే నాకు షివరింగ్ వస్తానింది నిజంగా. అది వేయాలంటే ఎప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాను ఆ మేకప్ అనేది, నాకు షివరింగ్ వస్తాంది అది వేసేటప్పుడు. మన 2 ఫిలిమ్స్ ఎందుకంటే లో దేవుడు శివయ్య కదా, అసలు అది వేస్తుంటే కూడా నాకు షివరింగ్ వస్తుంది. తిను చూశాడు వేస్తుంటే, అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఏదో చేస్తున్నారు అనేసి. ఓకే, అండ్ చాలా హ్యాపీగా ఉంది సార్. 2 ప్రాజెక్టులు చేశారు, వెరీ గుడ్. 2 ప్రాజెక్టులు స్వామీజీగా చేశారు. ఇప్పుడు నాసికుడు, ఇందాక కుండలి గురించి మాట్లాడారు. ఇప్పుడు నాసికుడు ఆ రోల్ గురించి మీ మాటలు చెప్పండి. నాసికుడు హీరో అతను దేవుని నమ్మడన్నమాట. నమ్మకన్నా ఉంటే ఏవి చెప్పినా ఏ విన్నా నమ్మకన్నా ఉంటే ఉంటాడు హీరో పాత్ర. అతనే నమ్మించేట్టుగా చేస్తా నా స్వామి పాత్ర. చిన్న రోలు ఆల్రెడీ ఒకేసారి ఫోన్ చేశాడు, థ్యాంక్ యూ 11 సార్ రండి అని థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ బ్రదర్ నేను ఇందాక చెప్పాను లెఫ్ట్ రైట్ అని. థ్యాంక్స్ సార్ కార్తీక్ సార్. తర్వాత మన సారు పరిచయం అయిన ముందే, సార్ పరిచయం అయినాక ఎక్సలెంట్ టూలో నేను రావాల్సింది. లాస్ట్ మూమెంట్ లో క్లైమాక్స్ లో రమ్మన్నా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో మూర్తి సార్ డబ్బింగ్ చెప్పింది. ఓకే, సూపర్ ఓకే సార్, వాయిస్. ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్. నేను అంత దూరం నుంచి ఎప్పుడు వీళ్ళు ఫోన్ కాంటాక్ట్లో ఉండి గ్రూప్లో ఉండి ఫోన్ చేయగానే రావడము, ఏదో వచ్చి నాకు ఇచ్చిన క్యారెక్టర్ చేసుకో. ఇదని స్వామీజా ఇంకోటి అని లేదు సార్, ఏదైనా సరే మనం నటించాలి. ఇది నా ఓకే. కాసేపు ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. డైరెక్ట్ నిల్చోండి. అయ్యో టైం అయిపోయింది. కడిగేస్తా.